దానికోసం అన్న ఒకటే చెప్తున్నాను, ఏ సమస్య వచ్చినా కానీ నాన్నగారు ఎందుకంటే బిజీ ఉంటే కూడా నా ఫోన్ ఎప్పుడూ ఆనే ఉంటుందన్న, ఏ రోజు కూడా ఆఫ్ ఉండదు. ఏ సమస్య వచ్చినా నాకు కంపల్సరీ మీరు ఫోన్ చేయండి. ఎంత అర్ధరాత్రి అయినా కానీ కంపల్సరీ నేను మీకు జవాబు ఇస్తాను, మీ వర్క్ చేస్తాను. ఒకటే అన్న, మీ ఏమంటే కొంతమంది ఊరు నుంచి డైరెక్ట్ నా దగ్గర వస్తున్నారు, అయితే కూడా నేను ఒకటే అంటున్నాను, ఏ సమస్య అన్నా ఊరు పెద్దల దగ్గర వెళ్ళండి, ఊరు పెద్దల దగ్గర నుంచి మీరు నా దగ్గర రండి. ఎందుకంటే మాకు తెలియదు, మనం ఎప్పుడు చూడలేదు వాళ్ళకి, ఎందుకంటే వైసీపీ వాళ్ళకి చేసిండారు, వాళ్ళు ఎవరు చేసిండారు మనకు అంత తెలియదు. దానికోసం ఏ ఊరు వాళ్ళకి కానీ ఏ గ్రామ పెద్దలతో కానీ ఊరు పెద్దలతో కానీ వస్తేనే మనం ఆ పని చేద్దాం. ఎందుకంటే మీరు చూశారు, రెండో రోజు ఏమైందో చూశారు మీరంతా. మనం క్లియర్ చెప్పేశాం, వైసీపీ వాళ్ళే మనకు వద్దు, తెలుగుదేశం మన పార్టీ కోసం సేవ చేసే వాళ్ళే మనకు ముఖ్యం. ఎందుకంటే గోస్పాడు నాకు నిన్న ఎవరో చెప్తుంటే, గోస్పాడు వాళ్ళు ఎప్పుడు మంత్రి అనేది చూడలేదు, ఫస్ట్ టైం ఫారూక్ గారికి మంత్రి అనేది చూశారని అన్నారు. ఎందుకంటే ఇంతకుముందు ఆలగడ్డలో ఉంటే అప్పుడు ఎక్కడ మంత్రి లేరు. దాని తర్వాత గోస్పాడులో ఉన్నప్పుడు ఎప్పుడు అంటే ఎమ్మెల్యే గెలిచినప్పుడు ఎప్పుడు మంత్రి లేదు. కానీ ఫస్ట్ టైం మీరు ఒక మంత్రి ఫారూక్ గారిని చూశారు అని అంటుండే, నిన్ననే మన ఆఫీస్ లోనే ఎవరో మాట్లాడుతుంటే. దానికోసం అన్నా ఏం లేదు, ఏ సమస్య అయినా ఖచ్చితంగా మీ దృష్టికి తీసుకెళ్ళండి కంపల్సరీ. కాకపోతే నేను చెప్పాలి, లేకపోతే నాన్నగారు కూడా చెప్తారు. నేను ఒకటే అన్నాను, చాలా మందికి నిన్న కూడా చాలా మంది వస్తే అదే అన్నాను, అన్న మీరు రండి అన్న, ఏం భయపడే అవసరమే లేదు, ఏ పని అన్నా కానీ మనం ఖచ్చితంగా చేద్దాం. ఎవరు ఏ డిపార్ట్మెంట్ లో ఎవరు వినకపోతే కూడా ఖచ్చితంగా మీరు చెప్పండి, ఖచ్చితంగా నాన్నగారితో వాళ్ళకి ఫోన్ చేసి ఖచ్చితంగా మనం ఏమన్నా ఉంటే సస్పెండ్ అన్న చెప్తాం. కానీ మన ఊరు కోసం, మన ప్రజల కోసం కానీ, మన నాయకుల కోసం కానీ, ఎందుకంటే మనకు నమ్మిన నాయకులు మీరంతా, మీరు ఎట్లా మాకు నమ్మినారో ఖచ్చితంగా మీ నమ్మకం మేము పెడతాం. ఎందుకంటే మళ్ళీ మనం మీ దగ్గరే రావాలి. దానికోసం ఖచ్చితంగా ఈసారి ఖచ్చితంగా రాత్రి పగలు కానీ, ఎందుకంటే మీ చూసాం గెలిచిన కరెక్ట్ 10 రోజులే మనం పని స్టార్ట్ చేసాం. నంద్యాలలో ప్రతి వార్డు వెళ్తున్నాం, ప్రతి వార్డులో ప్రతి సమస్య తెచ్చుకుంటున్నాం. అట్లానే మీరు కూడా ఏదో ఒక రోజు చెప్పండి అన్న, కంపల్సరీ మనం ఏదన్నా ఊర్లో పని ఉంటే కానీ ఏదన్నా కానీ అన్ని ఆఫీసర్ని పిలుస్తాం, అక్కడ ఊరు పోదాం. రోడ్ల సమస్య కానీ, కరెంటు సమస్య కానీ, ఊర్లో నీళ్ళ సమస్య కానీ, ఏ చిన్న సమస్య అయినా కానీ చెప్పండి అన్న, కంపల్సరీ ఒక రోజు మనం ప్రోగ్రాం పెట్టి మనం ఆ సమస్య తీద్దామన్న అక్కడనే. దానికోసం ఇక్కడ వచ్చేసిన వర్షం కూడా పడుతుందన్న. ఈసారి ఇక్కడ వచ్చేసిన పెద్దలందరికీ పేరు నాకు తులసిరెడ్డి అన్న కానీ, శ్రీనివాస్ కానీ, మన పెద్దోళ్ళు మన భాస్కర్ రెడ్డి అన్న కానీ, భాస్కర్ రెడ్డి అన్న అయితే నాకు ముందే చెప్పారు, ఈసారి మనం గెలుస్తున్నాం ఈరోజని. నాకు ఏ రోజు నేను భాస్కర్ రెడ్డి అన్నతో కలిశానో ఆ రోజు నాకు డిక్లేర్ చేశారు, ఈరోజు ఖచ్చితంగా ఈసారి నంద్యాల ఫారూక్ గారు గెలుస్తున్నారని చెప్పారు. ఆ నమ్మకమే మీరంతా నమ్మకం ఇచ్చారు. సీనోన్న కానీ అదే వచ్చాడు, సీనోన్న అదే అన్నాడు, వైసీపీలో దరిద్రుడు వద్దు శిల్పమనుడి, ఈసారి కంపల్సరీ ఫారూక్ గారు గెలుస్తారు, మనం కంపల్సరీ ఫారూక్ గారు ఏమంటే భారీ మెజార్టీతో గెలిపించారని అన్నారు. అట్లనే అన్న ఎవరు పార్టీ నుంచి మా నమ్మకం నుంచి మాకు వచ్చారు, ఖచ్చితంగా వాళ్ళ నమ్మకం నేను పెట్టుకుంటానన్నా. నాన్నగారు కూడా అదే చెప్పారు, ఈ మీటింగ్ పెట్టమన్నారు నాన్నగారు కూడా చెప్పారు. స్పెషల్లీ ఎందుకంటే ఈరోజు అసెంబ్లీ ఉంది, అందరికీ పేరు నా ధన్యవాదాలు అన్న. జై హింద్, జై తెలుగుదేశం.